నమస్తే, వెల్కమ్ టు ఐ3 మీడియా. నేను మీ రమా రాజేష్, చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ వెల్త్ కోచ్. చాలా మందికి ఎస్ఐపి చేసేటప్పుడు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్ మీ పోర్ట్ఫోలియోని మీరు చూసుకున్నప్పుడు, మార్కెట్ ఎప్పుడైనా పడినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కన్నా మీరు మీ కరెంట్ అమౌంట్ అంటే మీకు రైట్ నా వాల్యూ తక్కువ ఉన్నప్పుడు అందరిలో ఉండేది కామన్ థింగ్ ఏంటంటే భయం. నేను కరెక్ట్ ఫండ్ చూస్ చేసుకున్నానా లేదా, నాకు రిటర్న్స్ వస్తున్నాయా లేదా, ఆర్ నేను ఈ ఫండ్ చూస్ చేసుకోవడం వల్ల నేను ఏమైనా కోల్పోతున్నానా, నా ఫ్రెండ్స్కి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, వాళ్ళ పోర్ట్ఫోలియో పాజిటివ్లో ఉంది, నా పోర్ట్ఫోలియో నెగిటివ్లో ఉంది ఏంటి, ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి కదా. సో మీలాంటి వాళ్ళందరి కోసమే ఇవాళ నేను ఒక వరస్ట్ పర్ఫార్మింగ్ పీరియడ్లోని ఒక ఫండ్ తీసుకున్నాను. ఆ ఫండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన టైం నుంచి మీరు విత్డ్రా చేసుకునే టైం వరకు కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అది కూడా రీచ్ అవ్వని ఫండ్. సో అలాంటి ఫండ్లో కూడా మీరు రిటర్న్స్ని జనరేట్ చేయొచ్చా లేదా, అండ్ ఎస్ఐపి చేసేటప్పుడు ఎలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి, ఎస్ఐపి మీకు రైటా కాదా, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాము. సో నేను మీకోసం 2 డిఫరెంట్ ఫండ్స్ తీసుకొచ్చాను. మార్కెట్లోని ఒక వరస్ట్ టైంలోని చాలా అంటే బ్యాడ్గా పెర్ఫామ్ చేసిన 2 ఫండ్స్ని నేను తీసుకున్నా. సో ఫస్ట్ చూసుకుంటే నేను తీసుకున్న పీరియడ్ 2000 నుంచి 2005 వరకు, ఓన్లీ 5 years నేను తీసుకున్నాను. ఇది ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నేమ్ నేను డిస్క్లోజ్ చేయటం లేదు. ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ కాబట్టి ఫండ్ నేమ్ డిస్క్లోజ్ చేయట్లేదు. బట్ ఇదైతే రియల్ డేటా, ఇది రియల్ టైం డేటా. సో ఇక్కడ మీరు చూసుకుంటే 2000 పీరియడ్లోని 2000 ఎస్ఐపి స్టార్ట్ చేశారు. ఈ ఫండ్ వాల్యూ అప్పుడు 10 రూపీస్ ఉంది అండ్ మీకు 200 యూనిట్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి సేమ్ ఫండ్ 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని యొక్క ఎన్ఏవి వాల్యూ ఎంతకి వెళ్ళిపోయింది, 8.77, అంటే 10 నుంచి 8.77కి పడిపోయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10 ఉన్నప్పుడు మీకు 200 యూనిట్స్ వచ్చాయి అండ్ 8.77 ఉన్నప్పుడు మీకు 228 యూనిట్స్ వచ్చాయి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగాయి. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 4000 అయితే మీకున్న వాల్యూ ఎంత, 3753. అంటే ఇది మీకు లాస్లో చూపిస్తుంది. అండ్ ఈ ఫండ్ ఇక్కడితో ఆగిపోలేదు, అది ఇంకా పడుతూ వెళ్ళింది. లీస్ట్ అమౌంట్ 2.19కి వెళ్ళిపోయింది, అంటే ఎన్ఏవి వాల్యూ 2.19కి వెళ్ళింది విదిన్ 1 ఇయర్లో. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఎన్ని యూనిట్స్ వచ్చాయి, టోటల్ 900. అంటే 10 రూపీస్ కొంటే 200 యూనిట్స్ వచ్చేవి. మీరు 2.19లో కొన్నారు కాబట్టి 913 యూనిట్స్ వచ్చాయి. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, అప్పటి వరకు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 40,000 అయితే దాని వాల్యూ ఎంత అయిపోయింది, 20,000 అయిపోయింది. ఎంతమంది ఈ మూమెంట్లో విత్డ్రా చేసేస్తారు, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 40,000 అండ్ మీ వాల్యూ వచ్చేటప్పటికి 20,000. ఈ మూమెంట్లో చాలా మంది ఎగ్జిట్ అయిపోతారు కదా. బట్ కంటిన్యూ చేసి ఉంటే ఎలా ఉంటుంది చూడండి. సో 2000 నుంచి 2003 అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన పీరియడ్లో 3 years పాటు కూడా అది 2.62 దగ్గర ఉండిపోయింది. మీరు ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ 80,000 అయితే దాని ఫైనల్ వాల్యూ వచ్చేటప్పటికి 59,000. 3 years పాటు కూడా ఈ ఫండ్ లాస్లోనే ఉంది. సో లాస్లోనే ఉంది కదా అని ఎవరైనా ఎగ్జిట్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ముందుకెళ్ళి చూద్దాము. ఫైనల్గా అంటే 2005కి మీరు చూసుకుంటే ఇదే ఫండ్ 2 రూపీస్ నుంచి 2.62 నుంచి 7.02కి పెరిగింది. సో ఇక్కడ కూడా కొన్న వాల్యూకి రాలే. అంటే మీరు కొన్నప్పుడు 2000లో 10 రూపీస్ వాల్యూ ఉన్న ఫండ్ మీరు అమ్మేసే టైంకి 7 రూపీస్కి వెళ్ళింది. సో బేసిక్లీ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు లాస్లో ఉండాలి, ఈ ఫండ్ పర్ఫామ్ చేయకుండా ఉండాలి. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే వాల్యూ ఎంత ఉంది, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,22,000 అయితే దాని వాల్యూ ఎంత ఉంది, 2,18,713. మీరు కొన్న టైంకి కొన్న వాల్యూకి కూడా అది రీచ్ అవ్వకముందే మీకు వచ్చిన రిటర్న్ ఇది. ఎందుకు అంటే దిస్ ఈస్ కాల్డ్ రూపీ కాస్ట్ యావరేజింగ్. ఎస్ఐపిలోని రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే ఇదే. ఫండ్ వాల్యూ పడినప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి, ఫండ్ వాల్యూ పెరిగినప్పుడు ఆ యూనిట్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో ఈ పర్టికులర్ ఫండ్ మీకు ఇచ్చిన రిటర్న్స్ 22%. ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ టైంలో వర్స్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ అయినా కూడా మీకు 22% రిటర్న్ వచ్చింది. సో ఎప్పుడైనా కూడా ఎస్ఐపిలో మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టైం కాదు, బెస్ట్ ఫండ్ కాదు, అండ్ ఇంపార్టెంట్ అంటే బెస్ట్ పర్ఫార్మింగ్ చూడాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్ డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటిదే ఇంకొక ఫండ్ కూడా తీసుకున్నా,
సో ఈ ఫండ్ కూడా 2000లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే అప్పుడు దాని ఎన్ఏవి వాల్యూ 16.63 అండ్ మీకు వచ్చిన ఫండ్స్ యూనిట్స్ 120 యూనిట్స్ వచ్చాయి. అండ్ సేమ్ ఫండ్ 2001కి 2.52కి వెళ్ళిపోయింది. అంటే 16.63 కొన్నది 2.52కి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసిన 40,000 22,726 లాస్ చూపిస్తోంది. బట్ అయినా కూడా పేషెంట్గా అది రిటర్న్స్ని కానీ వాటిని కానీ మైండ్లో పెట్టుకోకుండా మీరు ఇన్వెస్ట్ చేసి ఉండుంటే మీకు ఫైనల్గా వచ్చే రిటర్న్స్ ఎంత ఉంటాయి? మీరు ఇన్వెస్ట్ చేసింది 1,22,000 అయితే మీకు వచ్చిన అమౌంట్ 2,12,693. దీనికి కూడా 22.22% రిటర్న్ వచ్చింది. అగైన్ ఈ ఫండ్ కూడా ఎండ్ ఆఫ్ ద టైం మీరు విత్డ్రా చేసే టైంకి చూస్తే అది కూడా రీచ్ అవ్వలేదు. అది కూడా 9.63నే ఉంది. మీరు కొన్న అమౌంట్ ఎంత, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత, 16.67లో మీరు కొన్నారు. బట్ అది 16.63లో మీరు కొన్నారు. బట్ అది మీరు సెల్ చేసేటప్పుడు అది 9.63 దగ్గరే ఉంది. అయినా కూడా మీ యొక్క ఫండ్ యొక్క వాల్యూ ప్రాఫిట్లోకి వచ్చింది. బికాస్ మీరు కొన్న ఒక్కొక్క యూనిట్ కాస్ట్ పడిపోవడం వల్ల. దీన్ని మీకు ఇక్కడ ఒక యూనిట్ కాస్ట్ ఎంత పడింది? 5.27 పడింది. బికాస్ మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం మీరు ఇన్వెస్ట్ చేయబట్టి యూనిట్ కాస్ట్ పడడం వల్ల మీకు ఓవరాల్గా రిటర్న్స్ కనిపిస్తున్నాయి. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఐపి విల్ వర్క్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా, బ్యాడ్ ఫండ్ అయినా కావచ్చు, బ్యాడ్ మార్కెట్ అయినా అవ్వచ్చు, ఎస్ఐపి విల్ వర్క్. ఎస్ఐపి డస్ నాట్ నీడ్ అ పర్ఫెక్ట్ టైమింగ్ అవసరం లేదు. అలానే వాలటిలిటీ, ఎంత వాలటిలిటీ ఉంటే అంత ఎస్ఐపిలో గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఎస్ఐపిలో లాసెస్ అన్నవి చాలా నార్మల్. లాసెస్ ఆర్ నాట్ యువర్ ఫెయిల్యూర్స్. లాస్ అవడం వల్ల ఎగ్జిట్ అవ్వకూడదు. దట్ ఈస్ వేర్ మీ వెల్త్ అక్యుములేట్ అవుతుంది. సో ఎస్ఐపి మీకు ఇప్పుడు రైట్ నౌ లాసెస్లో కనిపిస్తుంది అంటే రిమెంబర్, అది ఫ్యూచర్లో వెల్త్ అక్యుములేట్ చేయడానికే ఇప్పుడు లాసెస్లో ఉన్నాయి. లాసెస్లో ఉంటే యూనిట్స్ పెరుగుతాయి. యూనిట్స్ పెరిగితే మీరు మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చేటప్పుడు యూనిట్ వాల్యూ పెరిగేటప్పుడు ఓవరాల్గా మీ ఫండ్ యొక్క వాల్యూ పెరుగుతుంది. అండ్ అలానే వాలటిలిటీని ఎస్ఐపి మీ అడ్వాంటేజ్కి టర్న్ చేస్తుంది. అంటే మనం ముందుగా అనుకున్నట్టు 10 రూపీస్ ఎన్ఐవిలో ఉంటే 200 యూనిట్స్ వస్తాయి. అదే 3 అయినప్పుడు 600 నుంచి 900 యూనిట్స్ వరకు వస్తాయి. సో ఎన్ఐవి పడిపోయినప్పుడు యూనిట్స్ పెరుగుతాయి. అలానే ఎన్ఐవి రికవర్ అయినప్పుడు పోర్ట్ఫోలియోలో మీకు రిటర్న్స్ పెరుగుతాయి. సో టైమ్ ఇన్ ద మార్కెట్ బీట్స్ ఫండ్ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్. అంటే ఖచ్చితంగా ఎంత లాంగ్ ఉంటే మీకు అంత రిటర్న్స్ ఎస్ఐపిలో వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిసిప్లిన్ బీట్స్ ఇంటెలిజెన్స్. ఎంత స్మార్ట్గా ప్లాన్ చేశాను, ఎన్ని అనాలిసిస్ చేశాను అన్నది ఎస్ఐపిలో వర్క్ అవ్వదు. డిసిప్లిన్డ్గా అంటే ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ పెరిగినా పెరగకపోయినా కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తేనే మీరు ఎస్ఐపిలో రిజల్ట్స్ చూస్తారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, లాసెస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ బట్ నాట్ ఫెయిల్యూర్. అండ్ అవే మీకు బిగ్గెస్ట్ రిటర్న్స్ని తీసుకొచ్చి ఇచ్చేది. అండ్ వన్ క్వశ్చన్ మీ అందరికీ ఏంటంటే, జస్ట్ ఒక వర్స్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ ఒక వర్స్ట్ పర్ఫార్మింగ్ టైంలోనే మీకు 22% రిటర్న్ ఇవ్వగలిగితే, అదే ఒక టాప్ ఫండ్ ఒక మంచి టైంలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తుంది ఆలోచించండి. సో ఎస్ఐపి ఈజ్ ద కీ, ఎస్పెషల్లీ ఇలాంటి మార్కెట్స్లో. ఇప్పుడు మనకి కరెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లోని ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్. మీకు ఇంకా కూడా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ మీద కానీ, మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద కానీ వారు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను డెఫినెట్గా మీకు ఫర్దర్ గైడెన్స్ అయితే ఇవ్వగలుగుతాను. అండ్ ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ లాట్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీలైతే నెక్స్ట్ వీడియో అయినా చేసుకుందాం, లేదా కమెంట్స్ కి ఆన్సర్స్ అయినా చేసుకుందాం. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.